अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము చాందోగ్యోపనిషత్తులో 4వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అందులో గత 1, 2, 3 ఖండాలలో మనము రైక్వరిషి యొక్క దృష్టాంతాన్ని ప్రస్తావించుకున్నాము. ఇక్కడ 2వ దృష్టాంతం ఏంటంటే 4వ ఖండంలో సత్యకామ బ్రహ్మజ్ఞాని అయినటువంటి సత్యకామ ఋషి యొక్క దృష్టాంతాన్ని మనం ప్రస్తావించుకుంటాము. బ్రహ్మజ్ఞాని సత్యకామ ఆ రకమైన స్థితిని ఎలా పొందగలిగాడు, ప్రారంభిక స్థితి ఏంటి అనే ఒక దృష్టాంతాన్ని మనకు ప్రేరణాదాయకంగా తెలుసుకోవడం కొరకు ఇక్కడ మనకు ఒక విశేషమైనటువంటి ప్రక్రియ విధానం చెప్పబడింది. అదేంటో చూద్దాం. చూడండి, మీకు చతుర్థ ఖండ, ఈ 4వ ఖండంలో సత్యకామ జాబాల అనే పేరు గల ముని గురించి మనం ప్రస్తావించుకుందాం. ముందు సంక్షేపంగా ఒక కథా విన్యాసం చూసినట్లయితే, పురాకాలంలో అంటే అప్పట్లో ప్రాచీన కాలంలో జాబాల అనే ఒక స్త్రీ యొక్క పేరు, జాబాల అనేది స్త్రీమూర్తి పేరు. అతని కుమారుడు సత్యకామ, అతని కొడుకే సత్యకామ. ఆ సత్యకామ బాల్యావస్థలో ఉన్నప్పుడు ఒక అవస్థ వచ్చిన తర్వాత 5-8 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత అప్పట్లో గురుకులీయ పరంపర ఎక్కువగా ఉండేది కాబట్టి, అమ్మ నేను కూడా విద్యా అధ్యయనం కొరకు గురుకులానికి వెళ్తాను, గురువుల దగ్గరికి వెళ్తా అని చెప్పి అడుగుతాడు. ఆ నేపథ్యంలో ఆ సందర్భంలో అప్పుడు మాతను అడుగుతాడు, ఏ మాత, నేను బ్రహ్మచర్యాన్ని ధారణ చేస్తూ నేను గురుకులంలో ఆచార్య వాసం చేయాలనుకుంటున్నాను. కాబట్టి అక్కడ ఒక క్రమం ఏంటంటే, పద్ధతి ఏంటంటే, అక్కడ ఒక్కొక్క గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క చోట ఉంటారు. కాబట్టి నా గోత్రం ఏమిటి అని వాళ్ళ అమ్మని అడుగుతాడు అనమాట. వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఏ పుత్ర, నేను నీ గోత్రం గురించి నేను చెప్పలేను, ఎందుకంటే నేను అనేక వ్యక్తులకు సేవ చేస్తుంటేనే కాబట్టి ఆ సమయంలో నువ్వు జన్మించావు. కాబట్టి ఆ నిశ్చయంగా గోత్రం ఏంటి నేను చెప్పలేను. ఆ విషయం అదే విధంగా ఆ పుత్రునికి చెప్తున్నామట. కాబట్టి నా పేరు జాబాల, కాబట్టి నువ్వు సత్యమే చెప్పు, కాబట్టి నీ పేరు సత్యకామ, అందుకే నేను కూడా ఆ పేరు అలా పెట్టాను నీకు, సత్యకామ. కాబట్టి సత్యకామ జాబాల అని పేరు నువ్వు గురువు అడిగితేనే ఆ రకంగా ప్రస్తావించు అని చెప్పి తన కొడుకుకి ఈ రకంగా చెప్పి పంపిస్తుంది జాబాల. అప్పుడు సత్యకాముడు సరే ఆ విషయం తెలుసుకుని, గోత్రం అంటే ఏం తెలియదు, నా పేరు వాళ్ళ అమ్మ పేరు మీదనే జాబాల సత్యకామ లేదా సత్యకామ జాబాల అని చెప్పి అదే పేరుతో అక్కడ మళ్ళీ గురువు దగ్గరికి వెళ్తారు. ఆ గురువు ఎవరంటే గౌతమ గోత్రికి సంబంధించినటువంటి హారిద్రముత అనే ముని అక్కడ ఉండేవారు. హారిద్రముత ఆ ముని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు, హే భగవాన్, హే ఆచార్య, నేను ఇక్కడే బ్రహ్మచర్య వాసం చేస్తూ నేను ఈ గురుకులంలో ఉంటూ విద్యార్థిని చేయాలనుకుంటున్నాను. కృపయ నాకు ఆ అనుగ్రహం ప్రసాదించు, ఆ విద్యను అర్థించుకోవడానికి గురుకుల వాసం ఉండటానికి నాకు అనుమతి ప్రసాదించు అని చెప్పి ఆ ముని ప్రార్థిస్తాడు.
మునులు ఎట్లయినా చిన్నపిల్లలు బాలకులు అంటున్నామంటే చూడటానికి అంత చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. ఎవరైనా చిన్న వయసులో ఉన్నప్పుడు 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వారి మాట కూడా చాలా తేజవంతంగా ఉంటుంది, నిర్మలంగా కనిపిస్తున్నాడు. కానీ రాగానే చూడటానికి పిల్లవాడు బాగున్నాడు, శ్రద్ధ భక్తితో ఉత్సాహంగా వినమ్రతాపూర్వకంగా అడుగుతున్నాడు. నేను విద్యార్థిని చేయాలనుకుంటున్నాను, బ్రహ్మచర్యం ధారణ చేస్తూ ఇక్కడ నియమర్థంలో ఉంటూ నేను చదవాలనుకుంటున్నా అని చెప్పి అడిగినప్పుడు, సరే బేట, నువ్వు ఇక్కడ ఏం చదవాలనుకుంటున్నావు, ముందు నీ గోత్రం ఏంటో చెప్పు, దానికి అనుగుణంగా నేను నీకేం చెప్పానో చెప్తా అని చెప్పి ప్రస్తావిస్తాడు. అప్పుడు ముని అడుగుతాడు, సరే నువ్వు చదవాలనుకుంటున్నావు, నీ గోత్రం ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు దానికి సమాధానంగా, హే భగవన్, నేను ఈ విషయం నాకు తెలియదు, నేను మా అమ్మని అడిగాను, మా అమ్మ కూడా నాకు తెలియదు నాన్న, నేను అనేక మంది వ్యక్తులకు సేవ చేస్తూ ఉంటూనే ఆ సమయం జన్మించాను అని నాకు ఆ రకంగా సమాధానం చెప్పింది మా అమ్మ. ఆ మాట ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా, ఎటువంటి సంకోచం లేకుండా నిర్భయంగా సత్యాన్ని చెప్తాడనమాట. ఆ సత్యం చెప్పినప్పుడు ఆ మునికి అనిపించింది అనమాట, అది నిజంగా ఈ రకంగా సత్యం చెప్పేటువంటి ధైర్యం కేవలం బ్రాహ్మణులకే ఉంటుంది. బ్రాహ్మణులే ఉంటేనే, సత్యాన్ని బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు బ్రాహ్మణులు అయి ఉంటేనే, అంటే కొంచెం విశిష్ట ధర్మం పట్ల శ్రద్ధ భక్తి కలిగిన వాళ్ళు, పరమాత్మ భక్తి కలిగిన వాళ్ళు సత్యం ఆచరిస్తారు. కాబట్టి అమ్మ కూడా నీకు సత్యమే చెప్పింది, నువ్వు కూడా సత్యాన్ని నిర్భయంగా అదే విధంగా చెప్పావు. కానీ సత్యం చెప్పండి, నువ్వు ఎటువంటి ఆ హిచ్కిచాహట్ అంటే కొంచెం మాత్రం కూడా నువ్వు సంకోచపడలేదు, ఆ ఆ కంగారు పడలేదు. కాబట్టి అది నువ్వు సత్యాన్ని ఆచరించావు కాబట్టి అది ఉన్నతమైన గోత్రమే ఉంటుంది. కాబట్టి నువ్వు సమిధ తీసుకుని వచ్చేసి నీకు ఉపనయన సంస్కారం చేస్తా అని చెప్పి ఆ రకంగా సంతోషపడిపోయి ఆయన కూడా నువ్వు సత్యాన్ని చెప్పే ఉన్నట్టుగా సంకోచం లేకుండా, కాబట్టి నేను శిష్యునిగా గ్రహిస్తాను, నువ్వు సమిధ తీసుకుని రా అని చెప్పి పంపిస్తాను అన్నమాట. కాబట్టి మా అమ్మ నాకు ఈ రకం చెప్పిందని ముందు చెప్తామట. ఆ మా అమ్మ పేరు జాబాల, అందుకే సత్యకామ జాబాల అని పేరు అలా చెప్పమని చెప్పింది. అడుగుతున్నా, గురుగారు అడుగుతున్నా, అందుకే నా పేరు సత్యకామ జాబాల అని చెప్పి ఈ రకం ప్రస్తావించినప్పుడు ఆయన సంతోషపడిపోయి సత్యమే చెప్పావు, కాబట్టి అది ఉన్నతమైన కులం, ఏ పరిస్థితి కారణంగా అలా ఉండొచ్చు, ఉన్నతమైన కులంలో నువ్వు జన్మించావు, కాబట్టి ఆ నువ్వు వెళ్ళి సమిధలు తీసుకుందా, నీకు శిష్యరికాన్ని నేను అంగీకరిస్తున్నాను, నీకు ఉపనయన సంస్కారం చేస్తా అని చెప్పి పంపిస్తాను అనమాట. తర్వాత ఆ ఆ సత్యకాముడు కూడా అదే విధంగా వెళ్ళిపోయి ఆ ఆ సమిధ తీసుకొని వస్తాడు. సమిధ తీసుకొని వచ్చి గురువు దగ్గరికి వస్తాడు. ఎందుకంటే గురువు చెప్పారు కదా, నువ్వు సమిధ తీసుకుందా, నీకు ఉపనయన దీక్ష ఇస్తాను, ఉపనయన సంస్కారం చేస్తా అని చెప్పి వెంటనే ఆ రకంగా చేస్తామట. అప్పుడు ఆ ఆ గురువు ముని ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఆచార్య ఎవరైతే ఉన్నారో ఆ తీసుకొని రాగానే అతనికి ఉపనయన సంస్కారం, ఉపనయన దీక్ష ఇచ్చిన తర్వాత అప్పుడు శిష్యరికాన్ని స్వీకరించిన తర్వాత వెంటనే ఆ గురువు గారు ఏం చేశారంటే, అక్కడ ఎందుకంటే గో సంపద ఎప్పుడు గురుకులాలు ఎక్కువగా ఉండేది అనమాట ఆ సమయంలో. కాబట్టి బాగా నిర్బలమైనటువంటి, బాగా వేది పారేసినటువంటి కొన్ని అనేక గోవులలో నుంచి నిర్బలమైనటువంటి ఒక ఆవులను, వృషభములను రెండింటిని ఒక 100 పంపించామట. 100 కాదు, 400 పంపించామట. మొత్తం అంటే అన్ని కలిపి, దాంట్లో ఆవులు, ఆ అలాగే వృషభములు అంటే ఎద్దులు, ఇవన్నీ రెండు కలిపి సమానంగా, లేదంటే మొత్తానికి ఆ 400 ఆవులను పంపించి, ఆ హే పుత్ర, నువ్వు ఈ 400 ఆవులు ఏవైతే నీతో పంపిస్తున్నామో ఈ అడవికి తీసుకెళ్ళి ఇవి 400కు 1000 అయ్యేంత వరకు నువ్వు అక్కడే వీటికి సేవ చేస్తూ ఉండు, అంత తిరిగి రావద్దు నేను చెప్పేంత వరకు. 1000 అయిపోయిన తర్వాత ఈ ఆశ్రమానికి తిరిగి వచ్చేసేయి, అంతవరకు అడవికి వెళ్ళి వీటి అన్నిటికీ సేవ చేయి అని చెప్పి పంపించేస్తాడు. సరే గురువు యొక్క ఆజ్ఞ అని చెప్పి ఈ 400 ఆవులను తీసుకొని వెళ్ళిపోయి అడవికి వెళ్ళిపోతాడు. అక్కడ నిష్ఠాన్ని పూర్వక శ్రద్ధాపూర్వకంగా అదే సేవలు లీనమైపోతాడు అనమాట. అంటే ఆ రకంగా సేవ చేస్తాడు. గోసేవ కూడా పూర్తి అందరూ లీనమైపోయి సేవ చేస్తూ ఉంటాడు అనమాట. అలా చేస్తూ చేస్తూ దాదాపుగా కొన్ని వర్షముల తర్వాత అక్కడే ఉంటాడనమాట, అడవుల్లో ఉంటుంది. ఎక్కడికి వచ్చి ఆశ్రమంకి వచ్చేదంటూ ఏమి ఉండదు అనమాట. అక్కడే ఉంటూ సేవ చేసుకుంటూ ఆవులకు
ఈ రకంగా చేస్తూ చేస్తూ మొత్తం 1000 అయిపోయామట. అంటే ఆ రకమైన సేవ చేశాడు. ఎందుకు ఒక పశువు పక్షులతోటి మనం ప్రేమపూర్వక వ్యవహారం చేస్తే ఏమవుతుందంటే అవి మన భాషను అర్థం చేసుకోగలుగుతాయండి. మనం చూస్తుంటే ఇప్పుడు వర్తమానం చాలా మంది పశువుని పెంచుకుంటూ ఉంటదన్నమాట. అది ఏదైనా కావచ్చు. కుక్కలని చెప్పి ఇంకా చాలా పశువు పక్షులు మనం అన్ని చేస్తూ ఉంటాయన్నమాట. అంటే ఆ యజమాని ఎవరైతే ఉన్నారో సేవ చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నతమస్తకం అయిపోతాడు. అంటే ఏం చెప్తే ఆ రకంగా ఆహ్, అన్ని అర్థం చేసుకొని ఆ రకంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రకం నిష్ఠా శ్రద్ధాపూర్వకంగా సమర్పణ భావంతో ఈ ఆవులకు సేవ చేశాడు కాబట్టి ఒకరోజు అందులోంచి ఆవుల్లోంచి ఒక వృషభము రంకెలేస్తూ గట్టిగా సత్యకామ అని చెప్పి సంబోధిస్తుంది. సంబోధించి మేమంతా 1000 ఆవులం అయిపోయాము. ఆహ్, కాబట్టి ఆహ్, నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళి ఆశ్రమానికి గురువు దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పి ఆహ్, ఆ రకంగా అంటే అర్థం చేసుకునే భావన. అంటే అందులోంచి ఆ రకమైన జ్ఞాన్ని అతనికి తెలియజేసిందనమాట. పిలిచి మేమంతా 1000 ఆవులమేమో తీసుకెళ్ళు. చాలా మనకు రోజులయిపోయింది ఇక్కడ గడిచిపోయి. కాబట్టి నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికొచ్చేసావో అంటే అక్కడ ఒక దేవత రూపంలో ఆవు ఆ రకమైన సంకేతాన్ని ఇస్తుందన్నమాట. ఆ రకమైన బుద్ధిని ప్రసాదించిందన్నమాట. కాబట్టి ఆశ్రమానికి తీసుకెళ్ళి అని చెప్పి అందులో ఒక ఆవు చెప్పినప్పుడు సరే అని చెప్పి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడు ఆవే ఒక సందేశం ఇస్తుందన్నమాట. ఒక రకమైనటువంటి ఉపదేశం ఇస్తుందన్నమాట. ఆవే ఒక ఉపదేశం ఇస్తుందన్నమాట. ఆ ఉపదేశం ఏంటంటే ఇక్కడ ఇన్ని రోజులు నువ్వు మాకు శ్రద్ధ, భక్తి, నిష్ఠాపూర్వక సేవ చేశావు. కాబట్టి ఆ బ్రహ్మ యొక్క రహస్యాన్ని నీకు తెలియజేస్తాను. బ్రహ్మకి 4 పాదాలు ఉంటాయి గదా! అందులో ఒక పాదం యొక్క రహస్యాన్ని నీకు చెప్తాను అని చెప్పి ఆహ్, ఆవు ఆ బయలు ఏదైతే ఉందో అతనికి సత్యకామునికి ఇదిక చెప్తున్నాడు. బ్రహ్మకి 4 పాదాలున్నాయి. 4 చరణాలున్నాయి. అందులో ఒక చరణం యొక్క రహస్యాన్ని నీకు ప్రస్తావిస్తాను. ఆ చరణం ఏంటంటే మొట్టమొదటి పాదం వచ్చేసి ఆహ్, ఏంటంటే అది ప్రకాశవంతమైంది. అంటే పరమాత్మకు 4 స్థానాల్లో 4 చరణాల్లో మొట్టమొదటిది ప్రకాశవంతమైన చరణము. ఆ ప్రకాశం చరణం గురించి నీకు అంటే ప్రస్తావిస్తాను. ఆ ప్రకాశ చరణం ఏంటంటే అందులో 4 కళలున్నాయి. 4 కళలున్నాయి. అంటే 4 దిశలున్నాయన్నమాట. అంటే ప్రాచి దిశ, ప్రతీచి దిశ, దక్షిణ దిశ, ఉదీచి దిశ, ఉత్తర దిశ. ఆ 4 కళలున్నాయి. బ్రహ్మ యొక్క 4 పాదాల్లో ఒక పాదం వచ్చేసి ప్రకాశవంతమైనటువంటి కళ. అందులో ఈ కళలో 4 కళలు అంటే 4 దిశల గురించి వర్ణించబడింది. ఎవరైతే ఈ 4 కళల గురించి యథార్థంగా తెలుసుకుంటారో అతడు ఈ లోకంలో ప్రకాశింపబడతాడు. 4 దిశల గురించి ఎవరైతే తెలుసుకోగలుగుతారో, 4 దిశల గురించి తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అతడు ఈ లోకంలో ప్రకాశింపబడతాడు. ఇది ఆ బ్రహ్మకు 4 పాదాల్లో ఉండే ఒక పాదం యొక్క రహస్యాన్ని ఈ రకంగా అర్థం చేసుకొని ఉపాసన చెయ్యాలి అని ఈ రకంగా ఇక్కడ ఆ బయల్ ఏదైతే ఉందో వృషభం ఏదైతే ఉందో ఆ రకంగా సత్యకామునికి చెప్తున్నమాట. అలాగా ఒక బ్రహ్మ యొక్క 4 పాదాలు ఒక కళ గురించి చెప్పుకున్నాం ఇక్కడ. కేవలము ఒక కళ గురించి చెప్పుకున్నమాట. మిగతావన్నీ కూడా ఇంకా మిగిలిన 3 పాదాలైతే ఒక్కొక్క రహస్యం ఒక రకంగా చెప్పబడిందన్నమాట. కాబట్టి అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే అప్పుడు సత్యకాముడు ఆవులను తీసుకొని అన్ని వైపుల నుంచి అన్ని దిశల్లో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉండేవాడు కాబట్టి ఆ దిశలే అంటే నిష్ఠ అంటే ఏ కర్మ చేసినా అందులో మనం చెప్పుకున్నాం. ఏ పని చేసినా దాంట్లో సమర్పణ భావంతో నిష్ఠతో పని చేసినామంటే ప్రతి చోట మనకు ఆ రసానందం కలుగుతున్నాడు. దాని యొక్క యథార్థ తత్వం తెలుస్తున్నాడు. ఆ సత్యకాముడు ఈ ఆవులను తీసుకొని అడవుల్లో మొత్తం 4 దిశలు తిరుగుతూ ఉండేవాడు కాబట్టి ఆ 4 దిశల యొక్క రహస్యం తెలుసుకొని అతను బ్రహ్మ యొక్క అనుభూతిని పొందడానికి ఆ రకమైన సందేశాన్ని ఇక్కడ ఆ బయలు మాధ్యంతో ఇక్కడ ప్రస్తావించబడిందన్నమాట. కాబట్టి 4 దిశల్లో తిరుగుతుండేవాడు కాబట్టి నీకు ప్రకాశవంతమైన కళ గురించి చెప్తాను. ఆ ప్రకాశవంత కళల్లో మొట్టమొదటి కళలు ఏంటి? ఈ 4 దిశల గురించి 4 దిశలను చెప్పుకున్నాము. అది బ్రహ్మ యొక్క మొట్టమొదటి పాదము. బ్రహ్మ యొక్క మొట్టమొదటి పాదంలో ఈ 4 కళలు ఉన్నాయి. అన్ని 4 దిశలు ఉన్నాయి. వీటిని తెలుసుకుని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు బ్రహ్మవేత్త అవుతారు. బ్రహ్మ యొక్క ప్రకాశాన్ని ఆస్వాదిస్తారని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. అలాగా 2వ వచనం, 3వ వచనంలో కూడా ఒక్కొక్కటి ఒక రకంగా ప్రస్తావించబడిందన్నమాట. అలా కథ ఇంకా విశేషంగా ముందుకెళ్తుంది. అంతకంటే ముందు మనము నేను కొంచెం రకంగా ముందు తీసుకొచ్చాను. మొత్తానికైతే అతనికి ఆ గురుకులీయ వాసంలో అతనికి
ఉపనయన సంస్కారం, ఉపనయన దీక్ష అయిన తర్వాత అడవికి వెళ్ళి ఆవులకు సేవ చేస్తూ 400 నుంచి 1000 అయ్యేంత వరకు అక్కడ దీర్ఘకాలం వరకు సేవ చేశాడు. తర్వాత అందులోంచి అంటే అప్పట్లో వారి యొక్క ధైర్యాన్ని పరీక్షించడం కొరకు ఆవులకు సేవ చేస్తున్నా అంటే మనకి ఏ జ్ఞానం తెలియదు కానీ ఆ అప్పట్లో ఆచార్య ఎవరంటే బ్రహ్మజ్ఞానులు ఉండదు, బ్రహ్మవేత్త అయి ఉండేవాళ్ళండి. అంటే బ్రహ్మ సాక్షాత్కం తెలిసిన వాళ్ళే ఉండేవాళ్ళు అనమాట. అంత గొప్ప ఆచార్యులు, గొప్ప గురువులు ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి ఎవరిలో ఎటువంటి సంస్కారం ఉంది, ఎవరికి ఎప్పుడు ఏ జ్ఞానం వెళ్ళినా ఇక్కడ కూర్చొని చదువుతూనే విద్య వస్తుంది కాదు. వారు ఆ శక్తితోటి, వారి ఆ ఐశ్వర్యంతో, ఆ సిద్ధితోటి వాళ్ళకు ఎవరు నిష్ఠ, శ్రద్ధ, భక్తిపూర్వకంగా చేస్తున్నారో అటువంటి వ్యక్తికి అక్కడే ఆ జ్ఞానోదయం కలిగేది. ఇటువంటి దృష్టాలు మనకి చాలా వస్తాయి. అది నియమ నిబంధనలతో ఉండి చాలా చక్కగా వాళ్ళు ఆ ఆ శిష్యులకు ఆ జ్ఞానం ప్రసాదించేవాళ్ళు. అందులో ఈ సత్యకామ జాబాలు కూడా అదొక నిష్ఠా నియమబద్ధం కూడా ధైర్యంగా ఇప్పుడు చాలా మంది గురుకులంలో ఉండి చదువుకుంటూ ఉంటున్నాం అనమాట. మనం ఇక్కడ ఆవులకు సేవ చేసుకుంటూ ఉంటున్నాం. మనకి ఈ విద్య ఎలా వస్తుంది, ఏ ఉద్దేశంతో వచ్చాం. చాలా మంది అలా ధైర్యాన్ని కోల్పోతారు. చాలా మంది అంటే గురువు యొక్క ఆజ్ఞ ఆచరించే వాళ్ళు కాదన్నమాట. అంటే కొంత అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మా ప్రత్యక్షం చూస్తున్నమాట. ఎవరు కూడా తల్లిదండ్రుల మాటలు కానీ గురువుల మాటలు కానీ వినటం లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నమాట. అప్పుడు ఏదైనా ఒక విషయం ఆ అది మాత అయినా, పిత అయినా, గురువైనా ఒకసారి ఒక ఆజ్ఞాపించే వాళ్ళంటే ఎదురు చెప్పే వాళ్ళు కాదు. అట్లా ముఖ్యం గురుకులంలో చెప్పేటువంటి గురువులు చెప్పేటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో, ఆదేశాలు ఏవైతే ఉన్నాయో చక్కగా పరిపాలించేవాళ్ళు. వీళ్ళు కూడా వాళ్ళ యొక్క ధైర్యాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి దోషాలు ఏవో తొలగించడానికి కొరకు ఒక పరీక్ష పెట్టేవాళ్ళు వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఎవరికి నిష్ఠ, ఒక విషయంలో ఏదైనా నిష్ఠ అనేది కలిగిందనుకోండి, ప్రత్యేక విషయంలో ఆ వ్యక్తికి నిష్ఠ వస్తుంది. అది కర్మ చిన్నదా పెద్దదా ఎటువంటి పని కాదు. మనకి ఏమి చేసినా దాంట్లో నిష్ఠాపూర్వకంగా చేయాలి, శ్రద్ధాపూర్వకంగా చేయాలి. వాళ్ళు ఆ రకంగా చేస్తుంటారు కాబట్టి వాళ్ళ యొక్క ధైర్యము, స్థిరత, సమత్వం వస్తుందన్నమాట. నా జీవితం గురువు గారు ఈ రకంగా చెప్పారు, అది దీనికి అంకితం చేయాలి. తర్వాత ఏమవుతుంది, నాది పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించకూడదు. ఈ పని చేయమని చెప్పారు. ఆ నమ్మకం గురువు పట్ల ఉండేది, ఆ ఆచార్యుల పట్ల ఉండేది. వాళ్ళు కూడా అదే విధంగా గురువులకు తెలుసు హితం కోరుకునే వాళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా గురువు వాళ్ళు శిష్యులకు ఏదో మనకు దొరికాడు కదా పని చేయించుకోవాలి అని స్వార్థ భావం లేశ మాత్రం ఉండదండి గురువులకు, ఎప్పటికీ ఆచార్యులకు. అలాగా ఎప్పుడు లేశ మాత్రం ఉండదు. చెప్పాను ముందే, ఆ గురువులు ఎలా ఉండే బ్రహ్మవేత్తలే ఉండేవాళ్ళు, చాలా బ్రహ్మజ్ఞానం కలిగి ఉండేవాళ్ళు, తత్వవేత్తలే ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి వాళ్ళు హితం కోరుకుంటారు. ఎటువంటి చాలా చిన్న గుణం ఉన్నా కూడా వాళ్ళని బయటకు తీయాలని చూస్తారు. దోషాలు ఉన్నాయిగా చెప్పి అవన్నీ ఇంకా ఏదో కించపరచలేని వీడు ఉపయోగించుకునే భావన లేశ మాత్రం ఉండేది కాదు. వాళ్ళలో ఉండేటువంటి దోషం తొలగించి వాళ్ళ ధైర్యం, స్థిరత రావాలి, పరిపక్వత రావాలని చెప్పి ఈ రకంగా వాళ్ళకు ఒక పరీక్షలు పెట్టేవాళ్ళు రకరకాలుగా. కాబట్టి ఆ పరీక్షలు ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటుందో వాళ్ళకి తదనుగుణంగా గుణకర్మ స్వభావాన్ని బట్టి వారికి ఆయా స్థానంలో, ఆయా వర్ణంలో వారికి వర్ణ వ్యవస్థ ప్రకారంగా ఆయా స్థానాలకు, ఆయా వ్యక్తుల్లో వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అంటే ఆ అతనిలో బ్రాహ్మణ యొక్క గుణాలు ఉంటే బ్రాహ్మణం వర్ణంలో, క్షత్రియ గుణాలు అంటే క్షత్రియ వర్ణంలో, వైశ్య గుణాలు అంటే వైశ్య గుణంలో, అలాగే శుద్ధత్వంలో ఉన్నటువంటి గుణాలు ఉన్నాయంటే వారికి అనుగుణంగా గుణకర్మ స్వభావాన్ని బట్టి వారిని ఆయా కర్మల్లో వినియోగించే వాళ్ళు, ఆయా కర్మల్లో పంపించేవాళ్ళు అనమాట. ఎందుకంటే మనం చేసే కర్మ విధానం బట్టి వాళ్ళ యొక్క మన వర్ణ వ్యవస్థ వస్తుందన్నమాట. తదనుగుణంగా వాళ్ళకు అందరికీ వ్యవస్థ కల్పించేవాళ్ళు. అందులో మనకి సత్యకామ జాబాయి గురించి చెప్పినట్లయితే అతను ఎంతో నిష్ఠగా బ్రాహ్మణ గుణ లక్షణాలతో ఆజ్ఞ పరిపాలించడం, నిష్ఠ నియమ నిబంధనలతో సత్యాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. కాబట్టి అతనికి 4 దిశల్లో ఉన్నటువంటి ప్రకాశవంతమైనటువంటి బ్రహ్మ యొక్క ఒక చరణం యొక్క ప్రకాశం అతనికి కలిగింది. అంటే అక్కడ ఒక బ్రహ్మ యొక్క 4 పాదాలు, ఒక పాదం యొక్క ప్రకాశ స్థితి, 4 దిశల్లో ఉండేటువంటి ప్రకాశం అయితే ఉందో మనం చూస్తున్నప్పుడు దివాకరణ రాత్రి ప్రకాశ స్థితి ఉంటుందా, ఆ ప్రకాశం యొక్క స్వరూపం ఎంత తెలుసుకున్నాడు, అతనికి ఆ జ్ఞానోదయం కలిగింది. ఆ జ్ఞానోదయము కలిగిందన్నమాట. ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడనమాట. అంటే ఆ రకమైన స్థితి అతనికి ఉత్పన్నమైంది. కాబట్టి ఆ మనసుల్లో వికాసాన్ని పొందడానికి మన ధైర్యం అత్యంత అనివార్యము. కాబట్టి ఆ రకమైన నిష్ఠాపూర్వకంగా చేశాడు. కాబట్టి అక్కడ ఆ అడవి నుంచి వచ్చేసరికి అతనికి బ్రహ్మజ్ఞానం కలిగింది, బ్రహ్మ సాక్షాత్కారం అయిపోయింది అన్నమాట. అంటే ఆ రకమైన శక్తి అతనిలో లభించింది. నిష్ఠ నియమబద్ధంగా ఉన్నది గురు యొక్క కృపా కటాక్షం చేత, విశ్వానుగ్రహం చేత వారికి ఆ వ్యవస్థ పరమాత్మ కలిగేశామంట. అంటే ఆ రకమైన జ్ఞానం కలిగింది, ఆ రకమైన మస్తిష్కం కలిగిందండి. ఎందుకంటే అక్కడ సేవ చేసుకుంటూ ఆ నియమ నిబంధనలతో ఉన్నాడు కాబట్టి ఆ పవిత్రమైనటువంటి విచారధానంలో ఆ ఎందుకంటే కనకరంలో వ్యాపించిన పరమాత్మ చూస్తున్నాడు కాబట్టి ఆ గురువే అతనికి అనుగ్రహించామట. ఎందుకంటే ఆయన మనం ఉపనిషత్తులో ముందే చెప్పుకున్నాం, స యమేవ విరుణితే
తేనేవ లభ్య. ఆ పరమాత్మ ఎవరైతే అనుగ్రహిస్తాడో, ఎవరైతే అంటే ఎన్ని చదువుకున్నా ఎన్ని చేసినా కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం లేకపోతేనా ఆయన ఎవరికి లభించాడట. ఆయన ఎవరినైతే ఎన్నుకుంటాడో, ఆయన నియమ నిబంధనని బట్టి, వారి యొక్క నిష్ఠాన్ని బట్టి, శ్రద్ధని బట్టి వారికి వారు ప్రత్యక్షం అవుతారు. ఆ రకంగా సత్యకామ జాబాలికి ఆ ఆ పరమాత్మ యొక్క బ్రహ్మజ్ఞానం యొక్క ఆ ఆనందం అనేది ప్రత్యక్షమైంది, బ్రహ్మ సాక్షాత్వం కలిగిందనమాట. ఆ రకంగా పూర్తిగా బ్రహ్మజ్ఞానే సత్యకామ తిరిగి వస్తాడట, ఆశ్రమం తిరిగి వస్తాడట. అప్పటి నుంచి మళ్ళీ గురుకుల వ్యవస్థ అని తెలుసుకుంటూ ఆ రకంగా ఒక ఋషిత్వాన్ని పొంది ఇంకా ఆ రకంగా ముందుకు వెళ్తుంటాడు, అంటే విద్యా పరంపరలో లీలమవుతాడు అనమాట. అంటే ఆ రకమైన సత్యకామ జాబాల యొక్క దృష్టాంతాన్ని ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. ఇంకా అది రెండో వచనంలో ఏ రకంగా ఉపదేశించబడింది అనేది మనం చూద్దాము. ఇక్కడ ముందు క్రమంగా చూసినట్లయితే కొంచెం చూడండి. సత్యకామో జాబాలో జబాలాం మాత్రం ఆమంత్రయాం చక్రే బ్రహ్మచర్యం భవతి వివత్స్యామి కిం గోత్రో వహం అస్మి ఇది. అతను సత్యకామ జబాలాం అంటే మాత్రం జబాలా మాత్రం ఆమంత్రయాం చక్రే అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతుందంటే బ్రహ్మచర్యం భవతి వివత్స్యామి, నేను బ్రహ్మచర్యం దాన చేస్తాను, నాకు నా గోత్రం ఏంటి చెప్పు. వివత్స్యామి కిం గోత్రో, మాత నాకు చెప్పు, నేను ఏ గోత్రంలో ఉత్పన్నమయ్యాను. అన్వహం అస్మి అంటే నేను ఉత్పన్నం చెప్తే నేను అక్కడ విద్య అధ్యయనం చేస్తాను గురుకులానికి వెళ్ళి అని చెప్పి మాతను ఇక్కడ అడుగుతాడు అన్నమాట. నేను బ్రహ్మచర్యపూర్వకంగా నివాసం చేస్తూ చేయాలి కాబట్టి నా గోత్రం ఏంటో చెప్పు అని చెప్పి ఆ మాతను సంబోధిస్తూ నివేదన చేస్తూ, హే పూజ్య మాతే నాకు గోత్ర విషయం ప్రస్తావించు అని అడిగినప్పుడు మొదటి మంత్రంలో ఈ రకం ప్రస్తావించబడిన మాట. కానీ సత్యకామ జాబాలో జబాలాం మాత్రం, జబాల అంటే మాత్రం, ఆమంత్రయాం చక్రే అంటే ఆ రకం నివేదన పూర్వకంగా సంబోధించి ప్రార్థిస్తున్నామట. బ్రహ్మచర్యం భవతి, నేను బ్రహ్మచర్య పూర్వకంగా నివాసం చేస్తాను కాబట్టి కిం గోత్ర వివత్స్యామి కిం గోత్రం అహం అస్మి ఇది, నేను ఏ గోత్రంలో ఉత్పన్నమా నాకు అది ప్రస్తావించు అని చెప్పి ఈ రకంగా అడుగుతామట. వివత్స్యామి అంటే నేను ధారణ చేస్తాను, హే పూజ్ఞమాత నేను బ్రహ్మచర్యం భవతి అంటే ధారణ చేస్తాను, నేను కిం గోత్రంలో ఉత్పన్నమయ్యాను, నువ్వు అంటే నిశ్చయంగా అహం అస్మి, ఏ గోత్రంలో ఉత్పన్నమైన నిశ్చయంగా నాకు చెప్పు, నా గోత్రం ఏంటి అని అడిగినప్పుడు దానికి రెండో మంత్రంలో చూడండి. స హైనం ఉవాచ న అహం ఏతద్ తాత యద్ గోత్రస్త్వమసి. సహ ఏనం ఉవాచ న అహం ఏతద్వేద, న అహం ఏతద్వేద. తాత, ఇక తాత శబ్దం పుత్రుని సంబోధిస్తే, తాత అంటే నాన్న అని అర్థం చెప్పుకున్న తాత దగ్గర ప్రియ పుత్రుడా అని చెప్పి కూడా మనం సంబోధిస్తామంట. ఆ రకం కూడా ఈ శబ్దాలను ఉపయోగిస్తాం. తాత యద్ గోత్ర త్వం అసి బహు అహం చరంతి పరిచారిణి యౌవనే త్వాం అలభే సా అహం ఏతద్ నా వేద యద్ గోత్ర త్వం అసి జాబాలా తో నామ అహమస్మి సత్యకామ నామ త్వం అసి సహ సత్యకామః ఏవ జాబాలః బ్రువీథాః ఇది. అంటే ఉన్నట్టుగా ఆ మాత ఈ రకంగా ప్రస్తావన చెప్పి పంపించినాడ. కాబట్టి సాహ ఏనం సత్యకామునికి ఏం చెప్పిందంటే ఉవాచ, సత్యకామం ఉవాచ ఈ రకం చెప్పింది. నా అహం ఏతద్ వేద, ఈ విషయం నువ్వు ప్రశ్న అడిగారు, నువ్వు ఏ గోత్రానికి సంబంధించిన వాడు అని చెప్పి నాకు తెలియదు. హే తాత అంటే హే ప్రియ పుత్ర, యద్ గోత్రాహ త్వమసి, ఏ గోత్రంలో ఉత్పన్నమైనది ఆ విషయంలో మటుకు బహు అహం చరంతి పరిచారిణి, చెరుతూ ఉన్నటువంటి ఒక సేవికను. కాబట్టి ఆ సమయంలో యవన సమయంలో త్వాం అలభ, నిన్ను పొందాను, నీకు జన్మ కలిగింది. కాబట్టి సా అహం ఏదో నా వేద, ఆ విషయంలో నాకు పూర్తిగా తెలియదు. కాబట్టి నా పేరు సత్యకామ, నా పేరు జాబాల యద్ గోత్ర, కాబట్టి ఏ గోత్రం యుక్తుడై ఉన్నానో నువ్వు కూడా అదే గోత్రానికి చెందినవాడివి కాబట్టి నా పేరు జాబాల. కాబట్టి జాబాల పేరు నేను ఉన్నాను కాబట్టి నువ్వు కూడా సత్యకామ ఆ పేరుతో నువ్వు కూడా సత్యకామ జాబాల అని చెప్పి ఆ రకంగా ప్రస్తావించు అని చెప్పి బ్రువీతాహ, ఈ రకంగా సత్యకామ ఏవ జాబాల, జబాల యొక్క పుత్రుడు సత్యకాముడి. మామూలుగా తండ్రి పేరుతో చెప్పుకుంటాడు, ఇక్కడ తల్లి పేరుతో ప్రస్తావించబడింది. జాబాలక పుత్రుడు సత్యకామ బ్రువీతాహ,
అంటే జబాల యొక్క పుత్రుడు సత్యకాముని అని చెప్పి నువ్వు అదే విధంగా ప్రస్తావించు అని చెప్పి ఈ రెండో మంత్రంలో ఈ రకంగా ప్రస్తావించబడింది. తర్వాత ఇక్కడ పదజాలం కూడా సింపుల్ గా ఉంచుకోండి. స హ ఏనం. ఇక్కడ మనకు చిన్న చిన్న పదాలు ఎలా ఉంటాయంటే ఇవి అవే పదాలు కొంచెం అలాగ మనకు ఏదో కొత్త అర్థం ఇచ్చినట్టు బోధిస్తాయి, కానీ అవి పూర్వంలో ఉండే శబ్దాల యొక్క అర్థం బోధిస్తాయి. ఇక్కడ స హ ఏనం ఉవాచ నా అహం ఏతద్ వేద. ఏనం ఉవాచ అంటే ఆ పుత్రుడికి చెప్పిందాడ. ఏనం పుత్రం ఉవాచ, ఏం చెప్పింది? నా అహం వేద, ఏతద్ వేద, ఈ విషయం నాకు తెలియదు. తాత అంటే ఏ పుత్ర, యద్ గోత్రత్వం అసి, ఏ గోత్రం ఉండే నాకు తెలియదు. బహు అహం చరంతి పరిచారం, చదువుతున్నటువంటి ఒక సేవికను. యవనే త్వాం అలభే, యవనను పొందాను. స అహం ఏతద్ నా వేద, అందుకే నాకు తెలియదు. యద్ గోత్రస్తు త్వం అసి, ఏ గోత్రం నువ్వు ఉన్నావో. జాబాలతో నామ అహం అస్మి, నేను జాబాల పేరుతో నేను ఉన్నాను. కాబట్టి నువ్వు కూడా సత్యకామో నామ త్వం అసి, నువ్వు కూడా సత్యకామ పేరుతో ఆ రకంగా నీ పేరు పెట్టబడింది. కాబట్టి నువ్వు అదే విధంగా చెప్పు. సత్యకామ ఏవ జాబాలో బ్రవీతాహ ఇది, నువ్వు సత్యకామ జాబాలు అని చెప్పి ప్రస్తావించు అని చెప్పి వాళ్ళమ్మ ఉన్నట్టుగా ప్రస్తావించి చెప్పింది అన్నమాట. అస్తు. కాబట్టి వాళ్ళమ్మ సంకోచపడి చెప్పడం ఇలా చేశాను అని చెప్పి ఆ శిష్యుడు కూడా, పిల్లవాడు కూడా అదేవిధంగా బ్రహ్మచారి కూడా ఆ గురువు దగ్గర అదే విధంగా ప్రస్తావించాడు అన్నమాట. ఇప్పుడు మూడో మంత్రంలో సహ హారిద్రం ఉతం గౌతమం హారిద్రమతం గౌతమం ఏత్య ఉవాచ బ్రహ్మచర్యం భగవతి వత్స్యామి ఉపేయాం భగవంతం ఇతి. సహ హారిద్రముతం గౌతమం ఏత్య ఉవాచ బ్రహ్మచర్యం భగవతి వత్స్యామి ఉపేయాం భగవంతం ఇది. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే హారిద్రముత అనే ముని మనం చెప్పుకున్నాం. గౌతమంలో ఉత్పన్నమైనటువంటి హారిద్రముత ముని ఎవరైతున్నా అతని దగ్గరికి వెళ్ళి అంటే ఆ బాలకుడు ఆ శిశు వెళ్ళి హారిద్రముతం గౌతమం ఏత్య అంటే అతని దగ్గరికి వెళ్ళి ఉవాచ చెప్తున్నాడు అంట. బ్రహ్మచర్యం, నేను బ్రహ్మచర్యాన్ని వ్రతం తీసుకుంటాను. కాబట్టి బ్రహ్మచర్యం భగవతి వత్స్యామి అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని నీ ఆదేశంలో నీ సేవలని అర్పితం చేసి నేను విద్యను గ్రహించాలనుకుంటున్నాను. కాబట్టి వత్స్యకి దానం చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఉపేయాం, అందుకే నేను ఉపస్థితుడు అయి ఉన్నాను ఇక్కడికి. కాబట్టి భగవంతం ఇది అని ఆ రకం ముందు ఇక్కడ వచ్చి సంబోధించి చెప్పాడట. ముని దగ్గరికి, నేను ముని దగ్గరికి వచ్చేసి నేను గురుకులంలో వాసం చేస్తూ ఇక్కడ బ్రహ్మచర్య వ్రతం చేస్తూ ఇక్కడే నేను అని యొక్క శిష్యుడికని తీసుకుని విద్యను అభ్యసించాలనుకుంటున్నాను, బ్రహ్మజ్ఞానం పొందాలనుకుంటున్నాను అని చెప్పి ఈ రకంగా ప్రస్తావిస్తానట. అందుకే భగవంతం ఇది అంటే నీ దగ్గరికి వచ్చాను, నీ దగ్గర ఉపస్థితి అయ్యాను అని చెప్పి ఈ రకంగా ప్రస్తావిస్తానట. సాహ హరిద్రముతం గౌతమం ఏత్య ఉవాచ ब्रह्मचर्यम भगवती वत्स्याम उपेयाम भगवंतम इति। उसने हरिद्रमुत गौतम के पास जाकर कहा, हे पूज्य श्रीमान, मैं पूज्य श्रीमान के यहाँ ब्रह्मचर्य पूर्वक वास करूंगा। ये पूज्य श्रीमान तो नी सानिध्य वासन చేస్తాను, విశేష आपके సాన్నిధ్య में आया हूं, అందుకోసమే ఈ సాన్నిధ్యం పొందడం కొరకే ఇక్కడికి వచ్చాను, నీ దగ్గరికి వచ్చానని చెప్పి ఈ మూడో మంత్రంలో ప్రస్తావించబడింది. ఇలా చెప్పిన తర్వాత చూడండి నాలుగో మంత్రంలో తం హా ఉవాచ కిం గోత్రో ను సౌమ్య ఆసీత్ ఇతి. కిం గోత్రో సౌమ్య ఆసి ఇతి అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించాడు. తం హా ఉవాచ కిం గోత్రః ను సౌమ్య అసి ఇతి. సహ ఉవాచ నా అహం ఏతద్ వేద భో యద్ గోత్రః అహం అస్మి అపృచ్ఛం మాత్రం సా మా ప్రతి అబ్రవీత్
సా మా అంటే మాం ప్రతి అబ్రవీత్ నాకు చెప్పింది ఏం చెప్పింటే బహు అహం చరంతి పరిచారిణి యవనే త్వాం అలభే సా అహం ఏతద్ న వేద యద్ గోత్రః త్వం అసి జాబాల జాబాలతు నామ అహం అస్మి సత్యకామ నామ త్వం అసి ఇది సహ అహం సత్యకామః జాబాలః అస్మి భో ఇది అని ఈ రకంగా ప్రస్తావించాడు అనమాట. అంటే వాళ్ళ అమ్మ ఏ రకంగా ఉన్నట్టు చెప్పిందో అలాగే గురువు దగ్గర కూడా అదే విధంగా ప్రస్తావించాడు. గురుకుల దగ్గరికి వచ్చి ముని దగ్గరకు నేను గురుకుల వాసం చేయాలనుకుంటున్నాను, అందుకే నీ దగ్గర ఉపస్థితి అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఇంకా ఆ విషయాన్ని ప్రస్తావించాడు. అప్పుడు ఎందుకంటే గురువు అడిగాయట, తం హా ఉవాచ, ఆ గౌతమ మహర్షి కొన్ని ఉన్న ముని హారద ముని అడిగాడనమాట, కిం గోత్రః, నువ్వు ఏ గోత్రం చెందిన బాలకుడివి, బ్రహ్మచారివి, హే సౌమ్య అని బాగా సంబోధిస్తూ, హే సౌమ్య శిష్యుడైనటువంటి హే బాలక నీ గోత్రం ఏంటి అడగగానే సౌమ్య అడగగానే సహా ఉవాచ, అప్పుడు వెంటనే చెప్పాడట. ఉవాచ అంటే ఆ బ్రహ్మచారి కూడా ఆ శిష్యుడు చెప్పాడు, సత్యకాముడు చెప్పాడు, నా అహం ఏతద్ వేద, ఏ రకంగా వాళ్ళమ్మ చెప్పిందో అలాగే చెప్పాడు. నా అహం ఏతద్ వేద, ఈ విషయం నాకు తెలియదు. భో అంటే అక్కడ భో శబ్దాన్ని ఆచరణ సంబోధిస్తూ ప్రస్తావించబడింది. భో హే ఆర్యమిడి గురువు, యద్ గోత్ర అహం అస్మి, ఏ గోత్రంలో నేను ఉన్నాను, అపృచ్ఛం ఏ గోత్రం నేను ఉన్నా అని చెప్పి మా అమ్మని అడిగాను. మాతరం స అంటే మాతను నేను అడిగాను, కానీ మాం ప్రతి స మాం ప్రతి అబ్రవీత్, అప్పుడు ఆ సమయంలో నేను అడిగినప్పుడు మాం ప్రతి ఆ రకంగా నాకు సమానం చెప్పింది. ఏం చెప్పిందంటే బహు అహం చరంతి పరిచయం, బాగా చదువుతుంటే నా తిరుగుతూ సేవ చేస్తూ ఉంటుంది, ఆ సమయంలో నేను పొందాను యవనావస్థలో. కాబట్టి స అహం ఏతద్ నా వేద, అందుకే నీ విషయంలో నాకు తెలియదు. యద్ గోత్ర త్వం అసి, ఏ గోత్రంలో నువ్వు ఉన్నావు అనేది. కాబట్టి జాబాలతు నామ అహం అస్మి, కాబట్టి నేను జాబాల పేరుతో నేను ఉన్నాను, కాబట్టి నువ్వు కూడా సత్యకామ నామ త్వం అసి, నువ్వు కూడా సత్యకామ పేరుతో నువ్వు ఉన్నావు. కాబట్టి ఈ రోజు నుంచి నీకు సత్యకామ జాబాల అని గురువు అడిగినప్పుడు చెప్పు, సమానం చెప్పు, ఇలా చెప్పింది, అదే నీకు ప్రస్తావించాలని చెప్పి గురువుని ఆచరణ ఆ రకం ప్రస్తావించాడు. సత్యకామ జాబాల అస్మి, నేను కూడా సత్యకామ జాబాల అనే మాత పేరుతో పేరుతో ఉన్నాను అని చెప్పి అదే విధంగా ప్రస్తావిస్తాను. ఇది ఈ రకంగా 4వ మంత్రంలో ప్రస్తావించబడింది. ఇక్కడ తమ్ జాబాల వాచ, అంటే మా మాతృత్వం జీ జాబాలే మాతా పేరు అనమాట. కాబట్టి నా పేరు జాబాల ఇప్పుడు మరి కాబట్టి నువ్వు సత్యకామ సత్యకామ అనేది ఎలా? జాబాల. ఓకే, వస్తు మహోదయ, వస్తు ఇప్పుడు మహోదయ. మామూలుగా ఆ దశరథస్య దాశరథి అని చెప్పి తండ్రి పేరుతో మనం ప్రతి దాశరథుడు అని చెప్పుకుంటామట. ఎక్కడే కూడా తండ్రి పేరుతో చెప్పుకుంటాం. తండ్రి లేడు కాబట్టి, తెలియదు కాబట్టి ఆ సందర్భంలో ఇప్పుడు ఆ మాత పేరుతో ఆ అబ్బాయి ఆ అతనికి నామకరణం ఆ రకం చెప్పబడింది. మాత ఆ రకం ప్రస్తావన. నువ్వు వస్తు సత్యకామ మహోదయ. నామకం చేసింది కాబట్టి నువ్వు ఎవరి కుమారుడు అంటే మనం దశరథ కుమారుడు ఏ విధంగా మనం చెప్పుకుంటూ తండ్రి పేరు చెప్పుకుంటూ ఇక్కడ లేడు కాబట్టి జాబాల యొక్క కుమారుడు అని చెప్పి తల్లి పేరుతో ఇక్కడ ప్రసిద్ధమయ్యాడు అనమాట. అందుకే సత్యకామ జాబాల అని చెప్పి మనకు ఈ దృష్టాంతం ప్రస్తావించుకుంటూ ఉంటామంట. అస్తు మహోదయ. तो तम हा उवाच किम गोत्रो सौम्य असि इति स हा उवाच न अहम एतद् वेद भो यद् गोत्रो अहम अस्मि इति अपृच्छम मातरम सा मां प्रति अब्रवीत् बहु अहम चरन्ति परिचारिणि यौवने त्वाम अलभे सा अहम एतद् न वेद यद् गोत्रो त्वम असि जाबाला तु नाम अहम अस्मि सत्यकामो नाम त्वम असि इति సో అహం సత్యకామో జాబాలో అస్మి భో ఇతి అని ఆ రకంగా ప్రస్తావించాడు అనమాట. ఈ మనకు ఇక్కడ మంత్ర రూపంలో శ్లోక రూపంలో ఈ రకం ప్రస్తావించుకున్నాం కదా. అది మామూలుగా ఒక గద్య భాగ రూపంలో కూడా దీని కొన్ని పుస్తకాలు ఈ రకం తీసుకుంటుంది. ఇది గద్య భాగ రూపంలో, పద్య భాగ రూపంలో కాకుండా గద్య భాగ రూపం కూడా ఇంకా దీంట్లో మనకు సంధియుక్తంగా, ఎందుకంటే మంత్రాల రూపంలో శ్లోకం రూపంలో తీసుకున్నాం కాబట్టి, వ్యాకరణ యుక్తంగా తీసుకున్నాం కాబట్టి అలాగ కలిపి ఇచ్చామట. కానీ గద్య భాగంలో ఇంకా సింపుల్ గా చాలా మంది ఈ రకంగా గద్య భాగం అంటే మనకు ఒక స్టోరీ రూపంలో తీసుకొని ప్రస్తావిస్తామట. అంటే ఒక సాహిత్య రూపం మన విధంగా శైలి ఏ విధంగా ఉంటుందో, స్టోరీ దృష్టాంతం ఎలా ఉంటుందో అలాగే రాసుకుని చెప్తుంటారు. అంటే మొత్తం అక్కడ స్పష్టంగా అదే విధంగా ఇవ్వబడింది.
కాబట్టి ఛందోబద్ధంగా ఇవ్వబడింది అక్కడ. ఇక్కడ ఇక్కడ ఛందోబద్ధంగా ఇవ్వబడింది. అస్తు. నెక్స్ట్ మహోదయ. జీ చెప్పండి. యజుగుంషి అంటే అది గద్య రూపం అన్నారు. పద్య రూపానికి ఏంటి మహోదయ? దానికి ఏమైనా వాక్యం ఉందా మహోదయ? పద్య రూపం శ్లోక రూపంలో ఉంటుంది, పద్యాల రూపంలో ఉంటుంది అన్నమాట. మన పద్యాలు చెప్పుకుంటాం కదా, భావం అదే. అంటే గద్య రూపం యజుగుంషి అంటే ఉదర్ ముందు దీంట్లో గద్య రూపాన్ని యజుగుంషి అన్నామని వచ్చింది మహోదయ. ఇక్కడ మీరు చెప్పినప్పుడు దీనికి ఏమైనా అలా పదం ఉందా అని అంటున్నాడు. యజుగుంషి గద్యం ఎక్కడ వచ్చిందా కదా? ఇప్పుడు ఇదో పాఠం వచ్చిందా? అంతమందికి ఎప్పుడైనా విన్నారా? ఇంత ముందు దాంట్లో వచ్చిందండి మనకి. పర్యావాచ శబ్దాలు ఉండొచ్చు. గద్యభా అనేది ఒక స్టోరీ రూపంలో ఉంటుంది, పద్యభా అనేది అది సంకేత రూపంలో ఉంటుంది, అంటే భావార్థం తీసుకుంటూ ఉంటాడు. అంటే అదే అభిప్రాయం ఉంటుంది. అస్తు. ఈ అంతిమ శ్లోకం చూడండి ఇక్కడ. తం హ ఉవాచ, తం హ ఉవాచ. అప్పుడు ఈ రకంగా ఉన్నట్టుగా ఆ గురువు దగ్గర ప్రస్తావించినప్పుడు వెంటనే తం హ ఉవాచ, ఆ గురువు కూడా ఉవాచ, తం అంటే తం బాలకం, తం శిష్యం, తం బ్రహ్మచారిణం ఉవాచ న ఏతద్ బ్రాహ్మణో వివక్తుం అర్హతి, న ఏతద్ అబ్రాహ్మణ, న ఏతద్ అబ్రాహ్మణ. ఆ బ్రాహ్మణ్ కంటే భిన్నమైన వ్యక్తి వివక్తు విధంగా చెప్పడానికి, స్పష్టంగా చెప్పడానికి ఎవరు ఇష్టపడదు. అంటే బ్రాహ్మణైతే సత్యక బ్రహ్మనిష్ట కలిగిన వాడే అయితేనే ఇలా సత్యం చెప్పగలుగుతారు, సత్యం చెప్పే ధైర్యం అతనికే ఉంటుంది. కాబట్టి నా ఏతద్ అబ్రాహ్మణ వివక్తుం అర్హతి, చెప్పడానికి ఎవరు సాధ్యపడు. కాబట్టి నువ్వు నిజంగా బ్రాహ్మణుడివే, మంచి ఉన్నతమైన కులంలో పుట్టిన వాడివే, కాబట్టి మీ గోత్రం ఉన్నతంగానే ఉంటుంది, కాబట్టి నీకు దీక్షని ఇస్తాను, సమిధ తీసుకునిరా అని చెప్పి ప్రస్తావిస్తామట. అందుకే వివక్తం అర్హతి, ఎవరు సమర్థవంతుడు కాను, చెప్పాలంటే నీలో సమర్థత ఉంది అని. వివక్తం అర్హతి, స్పష్టత చెప్పడానికి నువ్వు సిద్ధపడుతున్నావు, కాబట్టి నువ్వు బ్రాహ్మణుడివే. కాబట్టి సత్యం చెప్పేది బ్రాహ్మణులే చెప్పగలుగుతారు, కాబట్టి నువ్వు బ్రాహ్మణుడివే అని చెప్పి ఈ రకంగా ధైర్యంగా చెప్పామట. కాబట్టి సమిధం, హే సౌమ్య సమిధం ఆహార, సమిధం తీసుకునిరా. ఉపత్వ నేష్యే, త్వాం ఉపన్యేస్యే అంటే ఉపనయనం చేస్తాను, ఉపనయన దీక్ష ఇస్తాను నీకు. త్వాం ఉపన్యేస్యే, త్వాం ఉపన్యేస్యే అంటే ఉపనయన దీక్షను ఇస్తాను, శిష్యుగా నిన్ను అంగీకరిస్తాను. నా సత్యాత్ అగాహ, ఎందుకు నువ్వు సత్యంతో భయపడలేదు. నా సత్యం అంటే సత్యాన్ని నువ్వు చెప్పడంలో నువ్వు హిచకిచాహట్ అంటే దాంట్లో సంకోచం కానీ భయపడడం కానీ ఏష మాత్రం ఏం లేదనమాట, ఉన్నట్టు చెప్పామట. నా సత్యాత్ అగాహ, నువ్వు ఏ రకంగా సంకోచపడలేదు, భయపడలేదు. నా సత్యాత్ అగాహ ఇది తం ఉపనీయ, అప్పుడు తం అంటే శిష్యునికి, ఆ బ్రహ్మచారికి, వచ్చిన బ్రహ్మచారికి సత్యకాముడికి ఉపనీయ అంటే యజ్ఞోపవి సంస్కారం చేసి, కృషాణం అబలానం అంటే అతి కృషక బాగా బక్క చిక్కిపోయి ఎండిపోయి ఉండి బాగా కింద పడి ఆ రకంగా నిర్బలమైనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే కృషక అంటే నిర్బలంగా ఉన్నటువంటి వ్యక్తి, నిర్బలమైనటువంటి పశువులు. ఇక్కడ కృషాణం అబలానం నిర్బలమైనటువంటి ఆవులను తీసుకొని, చతుశతం 400 ఆవులను తీసుకొని, ఇక్కడ 400 గాహ నిరాకృత్య అవన్నీ తీసుకుని, అంటే వ్రజం నుంచి తీసుకొని, గోశాల నుంచి ఇవన్నీ నిరాకృత్య తీసుకొని, అంటే నిరాకృత్య అంటే ఏంటి ఇక్కడ అంటే చాలా ఆవులు ఉన్నాయి, అందులో బాగా నిర్బలమైనటువంటివి ఏవైతే ఉన్నాయో, ఎందుకు సమూహంలో ఉంటేవి తిని లేకుండా ఏదో ఒక సమస్య ఉందన్నమాట. అంటే తగిన ఆహారం పాలు ఇవన్నీ ఉండొచ్చు, లేక ఏదో ఒక రకంగా ఉండొచ్చు అన్నమాట, ఏదో సమస్య ఉండొచ్చు. వాటిని వేరుపరిచి అవి నిర్బలమైనటువంటి పనికిరానటువంటివి తీసుకెళ్లిపోయి ఇవి మొత్తం తీసుకుని అడవికి వెళ్ళు. అందుకే నిరాకరిస్తే వాటిని బాగా ఏమంటారు దాన్ని, నిరాకరించడం అంటే వేరుపరిచి ఆవులను, అట్లా పనికిరాని ఆవులను, నిర్బలమైన ఆవులను వేరుపరిచి నిరాకృత్య ఉవాచ ఆ రకంగా చెప్పానమాట. ఇమాహ, హే సౌమ్య, హే శిష్యులమైన బ్రహ్మచారి, అను సంవ్రజ, వీటికి తీసుకెళ్లిపోయి అడవి తీసుకెళ్లిపోయి నువ్వు సేవ చేస్తూ అక్కడే ఉండు. వీటికి 1000 ఆవులు అయ్యేంత వరకు మనం తిరిగి రావద్దు, నేను కూడా నీకు అక్కడికి రాను, నువ్వు తిరిగి రావద్దు చెప్పేంత వరకు. నీ 1000 ఆవులు అయ్యాని అప్పుడు ఆ సమయానికి తిరిగి వచ్చేసేయి అని చెప్తామట. అందుకే నిరాకృత్య ఉవాచ ఇమాహ సౌమ్య అనుసంవ్రజ, వీటికి వెనుక వెళ్తూ వీటిని సేవ చెయ్యి. అనువ్రజ ఇది తాహ, అతను కూడా
అభిప్రస్థాపయన్. తాహ అంటే ఈ ఆవులన్నిటి కూడా అభిప్రస్థాపయన్. తాహ గావహ, గౌ గావో గాహ, గాం గావో గాహ, ఈ ఆవులన్నిటి కూడా తీసుకెళ్ళిపోతూ. తాహ అంటే ఆవులన్నిటి కూడా అభిప్రస్థాపన అంటే వనం వైపు అన్ని పంపిస్తూ. ఉవాచ అంటే వనానికి తీసుకెళ్తున్నప్పుడు చెప్పానమాట. ఎవరు? ఆ ముని చెప్తున్నామాట. ఆ ఋషి గురువారు చెప్తున్నాడు. గురువు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నా అంటే నా ఆ సహస్రేణ ఆవర్తయ అంటే ఇవి 1000 ఆవులు సహస్రేణ నా ఆ సహస్ర 1000 ఆవులు కాకుండా తిరిగి రావద్దు అంటే 1000 ఆవులు అయిన తర్వాత అంటే ఇవి ఆవులు దూడలు అన్ని కూడా మొత్తం కలిపితే నీ దగ్గర మొత్తం 1000 ఉండాలి. ఇప్పుడు 400 ఇచ్చేసాను. ఆ 400 1000 ఆవులు అయ్యేంత వరకు నువ్వు తిరిగి రావద్దు అని చెప్పి నా ఆ సహస్రేణ నా సహస్రం ఆ సహస్రం తేనా ఆ సహస్రేణ అంటే 1000 ఆవులు కాకుండా వినా ఆవర్తయ తిరిగి రావద్దు. ఈ రకంగా వెళ్ళేటప్పుడు ఆదేశించాడు అనమాట. గురువు గారు ఆదేశించారు. తర్వాత వర్షగణం ప్రోవాస. ఇప్పుడు తర్వాత అక్కడ అక్కడ నిష్ఠాన్యోపూర్వకంగా వాటన్నిటికీ ఆవులకు సేవ చేస్తున్నాడు. అలా చాలా వర్షములు గడిచిపోయింది. చాలా ఏళ్ళు గడిచిపోయింది. అలా ఏళ్ళు గడిచిపోయిన తర్వాత సాహా సత్యకామ వర్షగణం అంటే చాలా వర్షములకు ప్రోవాస అక్కడే వాసం చేశామట. అప్పుడు తాహ ఆ గౌల్లోంచి ఏమైందంటే యథా సహస్రం సంపేదు అంటే అక్కడ వాసం చేస్తూ అక్కడ చాలా ఏళ్ళు గడిచిపోయింది. అలాగే అక్కడ 1000 కూడా ఆవులు అయ్యాయన్నమాట. అక్కడ 1000 ఆవులు పూర్తి అయిపోయాయట. పూర్తి అయినప్పుడు అందులోంచి ఒక ఆవు ఏమంటుందంటే ఒక ఆవు ఏం చెప్తుంటే అంటే సంబోధించి చెప్పామట. అంటే తెలిసిపోతుంది అక్కడ ఆ రకంగా ప్రేమపూర్వక వ్యవహారం అక్కడ చేస్తున్నారు కాబట్టి ఒక రిషభం చేసి ఏ సత్యకామ అని చెప్పి ఆ రకంగా సంబోధించి పిలుస్తుంది. మేమంతా 1000 ఆవులం అయ్యాము, మమ్మల్ని తీసుకెళ్ళు ఆశ్చర్యకులానికి తీసుకెళ్ళు అని చెప్పి ఈ రకంగా ఈ 5వ ఖండంలో ప్రస్తావించబడుతుంది. అదేంటో మనం రేపు చూద్దాము. కాబట్టి అంటే ఒక నిష్ఠ అనేది మనకు ఇక్కడ ఆ బ్రహ్మచారికి అలా ఉండేది, గురువులు కూడా అలా నిష్ఠ ఉండేది. కానీ ముందుగా ఇలా సేవా శుశ్రూష చేస్తున్నప్పుడు ఎవరికి కూడా ఆ అధైర్యం ఉండేది కాదు. అంటే ధైర్యంతో వాళ్ళు ఏళ్ళు గడిచిపోయిన ఇటువంటి దృష్టాంతం చాలా వస్తాయి. ఇప్పుడు 400 ఆవులు ఇచ్చి 1000 ఆవులు అయ్యేంత వరకు నువ్వు ఇంతవరకు తిరిగి రావద్దు అంటున్నా అంటే ఎంత టైం తీసుకుంటుంది? ఇప్పుడు చాలా మంది ఈ రోజులు మనం 1-2 రోజులు మనం నిలబెడితేనే మనం ఎంత ధైర్యం చదవకుండా కంగారు పడిపోతుంటే ఆవేశపడిపోతుంటాం. ఎక్కడైనా కానీ ఏ పని క్రియాకలాపాల్లో క్రియాకలాపాలు ఉంటున్నామో ఇంతసేపు వెయిట్ చేస్తున్నాం అంటే చాలా అధైర్యపడతామంట. కానీ ఇవన్నీ కూడా మనకు ఒక కర్మలో ప్రవృత్తి చేయడానికి గురువులు చేసేటువంటి ఒక పరీక్షలాగా వారిని సంపూర్ణ వికాసం చేయడం కొరకు చేసేటువంటి ప్రయోగాలని కాదు, ఒక విధి విధానం అన్నమాట. కాబట్టి అన్నిటికీ సేవ, అన్నిటికీ ఆ అందరి యొక్క ఉన్నతిలో మన ఉన్నతి ఉంటుందన్నమాట. కాబట్టి సమస్త ప్రాణుల యొక్క ఉన్నతి ద్వారానే మనం కూడా ఉన్నతిని పొందగలుగుతాం. అదొకనే కర్మ యొక్క నైపుణ్యాన్ని సంపాదించడం కొరకు ఈ రకంగా పంపించే వాళ్ళు అలాగే అనేక దృష్టాంతాలు మనకు కనిపిస్తాయన్నమాట. కాబట్టి మనం కూడా ఏ కర్మ చేసినా నిష్ఠా శ్రద్ధాపూర్వకంగా చేసినట్లయితే ఆ కర్మ మనకు మనలో ఉండేటువంటి చైతన్యాన్ని జాగృత పరుస్తుంది అన్నమాట. అలాగా ఒక ఆనందాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అస్తు ఇందులో ఈ విషయం ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారు. ఈ కథను చాలా మంది రకరకాలు చెప్పింటారు, ఇంకా రోచకంగా చెప్పి ఉండొచ్చు. కాబట్టి విషయం అనేది కూడా సామాన్యంగానే ఉంది ఇక్కడ. కాబట్టి ఇందులో ఎవరికైనా సందేహం ఉంది, ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారా? మహోదయ్, ఇది కథ అంటారా లేకపోతే చరిత్ర అంటారా? ఇది అంటే జరిగినది అంటారా వాళ్ళ కథలాగా చెప్పింది అంటారా? కథలు కూడా మనం జరిగింది చెప్తామండి. కథ అంటే ఏమిటి? అది కాకపోతే జరిగిన ఘటనలే ఉంటాయి. ఆ ఘటనల్లో కథలు చెప్తే కొంచెం అతిశయోక్తి చెప్తామంట. దాన్ని ఇంకా ప్రేరేపించడం, బలపూర్వకంగా చెప్పడం కూడా ఇస్తామంట. కాబట్టి ఇది వాస్తవంగా యథార్థంగా జరిగిన ఘటనా విశేషం అనమాట. ఘటనా విశేషం కాబట్టి వాళ్ళు ఈ రకంగా మనకు దృష్టాంత రూపంలో ప్రస్తావించదన్నమాట. ఆ రకంగా సత్యకాముడు సత్యాన్ని ఆచరించే కాబట్టి అలమూడు సత్యాన్ని పేరు పెట్టి సత్యకామని పేరు పెట్టింది. తర్వాత వాళ్ళ అమ్మాయి పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఒక మంచి ఋషి అయ్యాడు, బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞాని అయ్యాడు అనమాట. అస్తు మహోదయ. జరిగిందే కదా గురూజీ. ఏంటండి?
జరిగిందే కదా. యథార్థంగా జరిగిందండి. యథార్థం జరిగింది కాబట్టి ఆ దృష్టాంతాన్ని మనం ఋషి మునుల పేరుతో మనం ప్రస్తావించుకుంటాం. ఇటువంటివన్నీ ఇటువంటివన్నీ కథలు ఇంకా మీకు పురాణంలో కూడా చాలా ఎక్కువ దొరుకుతాయన్నమాట. ఋషి మునుల ఇప్పుడు గురించి, రాజుల గురించి కథలు. ఇప్పుడు మనం మొట్టమొదటి రైక్వ ఋషిని చెప్పుకున్నాం. ఆ రైక్వ ఋషి సామాన్య వ్యక్తి, ఒక బండి కింద కూర్చొని తపస్సు చేసిన వ్యక్తి ఇంత కీర్తి ప్రశ్న చూసి జ్ఞానసుశ్రుత అనే రాజా అక్కడికి వెళ్ళి బ్రహ్మజ్ఞానం పొందాడు కదా. అట్లా రాజుల యొక్క దృష్టాంతాలు అంటే అందరి యొక్క దృష్టాంతం మనకు చాలా కనిపిస్తా ఉంటుంది. దీంట్లో బ్రాహ్మణే కాదు, శుద్ధులు కూడా బ్రహ్మజ్ఞాని పొందవచ్చు అని చెప్పి దృష్టాంతం మనకు వస్తుందన్నమాట. కదా రామాయణంలో జాబాలి ఆశ్రమానికి కూడా రాముడు వెళ్ళినట్టుగా కూడా ఉంది కదండి. అంటే అతను చార్వాక సిద్ధాంతాన్ని ఏదో ఇచ్చే అనుకుంటాను. చార్వాక మత సిద్ధాంతాన్ని అతను ప్రతిష్ఠించుతాడు. అది కూడా బ్రహ్మ విద్యలో ఒక భాగమే. చార్వాకమా? చార్వాక శబ్దం ఎందుకు వచ్చింది ఇక్కడ? చార్వాక సిద్ధాంతం అది వేదండి, మళ్ళీ పాశ్చాత్యులు దాన్ని అలా పెట్టారు. అంటే అక్కడ భోగ విలాసులు లీనమైపోయి వాళ్ళు యుక్తం అవుతుంటారన్నమాట. దాన్ని విరక్తి చెంది అట్లా వైరాగ్యం పొందుతుందన్నమాట. కానీ ఆ పద్ధతి అంటే ఇతన్ని కూడా చాలా మంది ఏంటంటే విద్య చెప్పాడు, అది ఆ పని పంపించేస్తే అక్కడికి గౌతమ్ మహర్షి నేను చెప్తాను అని చెప్పి పంపిస్తే నేను చెప్తానన్నమాట అనుకుంటున్నాను. మహోదయ, ఇప్పుడు మనకి సత్యపాలుడు, ఇప్పుడు జాబాల సత్యపాలుడు అంటే ఆయన సత్యాన్ని పాలన చేశాడు. సత్యపాలన చేస్తే బ్రహ్మజ్ఞాని అవ్వచ్చు అనే కదా మహోదయ మనకి ఇక్కడ తీసుకోవాల్సిన సారాంశం. అంతే కదా మహోదయ? ఇక్కడ చెప్పిన కదా, సత్యాన్ని చెప్పడం భయపడే హిచికిచాటు చేయలేదు అనమాట. అంటే లేచి సంకోచపడలేదు, ఉండి చెప్పాడు. చాలా మంది ఇప్పుడు వేశ్యావృత్తిలో ఉండి ఇలా చేశాను, ఇట్లా వచ్చాయండి, నేను చదువుకుంటా అంటే కొంచెం విచిత్రంగా చూడొచ్చు, లేదంటే కొంచెం దీనహీనంగా చూడొచ్చు, లేదంటే దోషయుక్తంగా చూడొచ్చు కదా. విద్యకి కులమతాలు ఇవన్నీ ఏమీ లేవు అనే దాన్ని సత్యాన్ని చెప్తున్నారంటే కావచ్చు. ఎవరైనా సరే బ్రహ్మ విద్యకి ఏంటంటే అంతర్హులే అని. ఇక్కడ విషయం సత్యకముడు అంటే సత్యాన్ని చెప్పడానికి ఇష్టపడే ఒక వ్యక్తి, సత్యమే ఎప్పుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు అన్న విషయం తీసుకుంటే సరిపోతుంది కదా మహోదయ మనకి. ఆ విషయం తీసుకోవడం కొద్దిగా సత్యం చెప్పనే భావం చెప్పడం కొద్దికే అటు వ్యక్తి కూడా ఆ రకంగా ఉండే వ్యక్తి కూడా మనకి ఈ రకంగా ఋషిత్వాన్ని పొందే బ్రహ్మజ్ఞానం పొందాడంటే మనం కూడా పొందవచ్చు. అంటే మళ్ళీ ఒకటి సత్యాన్ని ఆచరించాలి. సత్యానికి అతనికి మామూలుగా అందరికీ గురుకులంలో వాసు చేయాలంటే అక్కడ ఏంటి నిష్ఠ నియమం లేకుంటే, యథార్థ లేకుంటే, సత్యత లేకుంటే ఆయనకి ఆ ప్రవేశం కలిగేది కాదు. ఆ సత్యత నిష్ఠ ఉంది కాబట్టి, ఆ పురుషార్థం ఉంది కాబట్టి అతను ఆ రకమైన స్థితిని పొందగలిగాడు. అంతవరకే కాదు, క్రియాకలాపాలు కూడా ఆ రకంగా ఉంటాయి. కేవలం ప్రారంభంలో ఆ రకమైన స్థితిని ఒప్పుకున్నాడు అని కాదు, వారి నిష్ఠ, వారి పురుషార్థం అదే విధంగా ఉంటున్నాం, గురువుకు అనుకూలంగా ఉంటుందన్నమాట. గురువు సంతోష విధంగా ఉంటున్నాడు, అందరూ సంతోషించే విధంగా ఆయన కర్మ చేశాడు కాబట్టి. అంటే ఆ సత్యత పలికేట ధైర్యం ఎవరికైతే ఉందో అటువంటి అన్ని గుణాలు ఉంటాయి దాదాపుగా, దానికి సందేహం లేదు. సత్యాన్ని మనం ఆచరించాలనే సందేశం ఇక్కడ మనం గట్టిగా తీసుకోవచ్చు. అస్తు మహోదయ, అస్తు. బ్రహ్మ విద్యకి కులమత భేదాలు లేవు అని కూడా రకంగా దాని ద్వారా మనకి ఇచ్చేస్తుంది. జీ సత్యవతి గారు, మీ వాయిస్ కొంచెం అది పూర్తిగా ఎక్కువ వస్తుంది, అది పగిలిపోతున్న అక్షరం కొంచెం. మీకు తాత్పర్యం అర్థమైంది కాబట్టి మనకు చెప్పే సందేశం ప్రకారంగా మనకు నిష్ఠ నిబంధనలతో ఉంటే సత్యాన్ని ఆచరించాలనే సందేశం మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఆ రకంగా ఉంటూ అక్కడ ధైర్యపూర్వకంగా అతను చిన్న సేవ చేసుకుంటూ వచ్చాడు అనమాట. 400కు 1000 ఆవులు అయ్యేంత వరకు అంటే సామాన్య విషయం. 5 రోజుల్లో ఒక వ్యక్తిని బయట నిలబెట్టామనుకుని 1 గంట ఎదగట్టు మనం ఏదో అధైర్యపడిపోయి ఆవేశంలో వెళ్ళిపోతూ ఉంటామంట. కానీ ధైర్యం అనేది, నిష్ఠ కూడా ఎంత వాళ్ళు పరీక్షించే వాళ్ళని మనకు తెలుస్తుందన్నమాట. ఇప్పుడు సత్యకాముడు అంటే ఇప్పుడు ఆ ఒక వాక్ పాలన కూడా 1000 వరకు చేయాలన్న పాలన కూడా చేశాడు కదా మహోదయ. అటు ఇటు మాది వేరే డిస్టార్షన్ రాకుండా చేయగలిగాడు అంటే అది కూడా అది ఒక సత్యపాలనే కదా మహోదయ. అలా మనం ఉండాలి అనేదే కదా మహోదయ సారాంశం.
జీ జీ అదే అందుకే ధైర్యపూర్వకంగా చెప్పిన ఆదేశాన్ని, గురువు ఆదేశించిన దాన్ని నియమ నిబంధనలతో ఆచరించాడు, పాలించాడు దాన్ని. కాబట్టి మనకు ఆ వరకు ఆ శక్తి కలిగింది. జీ అదే గురువాక పాలన కూడా సత్యపాలనే కదా మహోదయ. అవునండి. అదే చెప్పి చేయండి. ఆ నిష్ట లెవెల్ ఎలా వస్తుంది? అదే అంతే. కాబట్టి ఆ వస్తు రకం మహోదయ, ధన్యవాదములు. ఆ స్థితిని వస్తు ఇక్కడ పొందగలిగాడు అనేది విషయం మనం తీసుకుంటాం. రఘువంశంలో కూడా అంతే కదండి. రఘు మహారాజుని గురువు ఆయన అదేంటి గోవులు సేవ చేయమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు కదా, దగ్గర ఏమైంది. జీ మీరు చెప్పే దృష్టాంతాలు అలా ఉన్నాయండి. కాబట్టి ఆ రకంగా తీసుకోండి. అస్తు. ఓకే అండి. నెక్స్ట్ అది ఆయన వృషభ రూపంలో ఆయన బ్రహ్మకి 4 పాదాలు ఉన్నాయి. 4 పాదాల్లో ఒక పాదం నీకు ప్రస్తావిస్తున్నాను, ఆ రహస్యం చెప్తా అని చెప్పి అక్కడ ఉన్నప్పుడే ఆ విధంగా అంటే వీడికి ఆశ్రమం వచ్చే బ్రహ్మజ్ఞానే వస్తున్నమాట. అలా ఆ ఉపదేశం ఏంటంటే మనకు రోచకంగా ఉంటుంది. అదేంటో రేపు చూద్దాం. అస్తు. శాంతి పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే అందరికీ మహోదయ. నమస్కారం. ప్రణామముని.